ఈ పరిచయులు అనేటువంటి వాళ్ళు చాలా దేవుని యొక్క వాక్యం విషయంలో చాలా నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము వాక్యం చెబుతున్నాము ఇతరులు కాబట్టి మాకు అన్ని తెలుసు, కానీ తెలిసిన వాళ్ళు ఎలా ఏ రీతిలో ఎగ్జాంపుల్గా ఉండాలో ఆ రీతి ఎగ్జాంపుల్ లేకుండా, అంటే ఒక మాట దేవుడు చెప్తాడు రోమాపత్రిక 2:21, అయ్యా తను బోధించుకోవాలి ముందుగా అంటాడు. కానీ ఇటువంటి దాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళు బోధించేట విధానంలో ఉన్నారు, కానీ వాళ్ళు బోధించుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది, అసలు వాళ్ళ జీవిత విధానం అక్కడ కనపడుతుంది. వాళ్ళలాగా నేను లేదన్నా. దిస్ ఈస్ హిస్ యాటిట్యూడ్, ఆయన యొక్క దృక్పథం, ఆయన ఆలోచన విధానం మనం చూస్తున్నాం. అంటే హౌ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో తాను తగ్గించుకోవాలి కానీ హెచ్చించుకోవడం ఏంటి? ప్రసంగి గ్రంథంలో చెప్తాడు కదా 5వ అధ్యాయంలో, దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. ఆకాశం దేవుని సింహాసనం, భూమి దేవుని పాదపీఠము. అంటే నువ్వు దేవుని పాదాల దగ్గర ఉన్నాడు, పాదాల దగ్గర ఉన్నట్టు ఉండకుండా దేవునికి అతీతంగా ఆలోచిస్తూ అసలు ఎలా మాట్లాడుతున్నాడంటే, నేను దొంగను కాదు, దేవుడికి తెలియదా? దేవుడికి హృదయ రహస్యాలు తెలుసు కదా. ఈయన ఏం మాట్లాడుతున్నాడు అంటే తాను ఇతరుల వలె కాదు అని మాట్లాడుతున్నాడు, కానీ అయ్యా సమస్తము నేను నీకు లోబడి నీ ఇష్ట ప్రకారం నడుస్తున్నా, నీ కృపను బట్టి నేను ఇలా ఉన్నాను. ఎగ్జాంపుల్ చేస్తున్నాడు అక్కడ ఒక మనిషిని. నేను ఏమై ఉన్నానో అది నీ కృప వల్ల అని చెప్పట్లా. ఈయన ఎలా ఉన్నాడంటే తన స్వనీతిని స్థాపించడానికి పూనుకుంటాడు. రైట్ అది చాలా. తర్వాత కింద మనం చూస్తే అక్కడ చెప్తున్నాడు, నేను ఇతర మనుషుల వలనైనను అని చెప్తే ఇక్కడ ఈ సుంకరి వలె, మరలా ఎవరిని పోలుస్తున్నా అంటే ఈ సుంకరి అంటున్నాడు. ఎవరు ఈ సుంకరి అని మనం చూసినప్పుడు ఇతనితో పాటు పక్కనే దేవాలయంలో ప్రార్థన చేయడానికి వచ్చినవాడు. అంటే ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి మనం, దేవుని దగ్గరకు మనం రావాలా, లేకపోతే పక్కన వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఎదుటి వాళ్ళు ముందు కూర్చున్న వాళ్ళు ఎలా ఉన్నారు, వెనక్కి కూర్చున్నాడు. ఈరోజు మనం సంఘాల్లో కూడా ఎలా చూస్తున్నామంటే, పక్కన కూర్చున్నాము ఏ రంగు చీర కట్టుకొచ్చింది, ముందు కూర్చున్న ఆయన ఏ రకం లెనిన్ చొక్కా వేసుకొచ్చాడా, తెల్ల చొక్కా వేసుకొచ్చాడా, నల్ల చొక్కా వేసుకొచ్చాడా, లేకపోతే తలకి రంగు వేసుకొని వచ్చాడా, ఈ చూస్తా ఉన్నారు. ఈ అప్పటి నుంచే ఉన్నట్టున్నాయి కదా. అంటే ఇది అలాంటిది ఫ్లెష్లీ అంటే భౌతిక సంబంధంగా ఆలోచన చేస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన దేవుని యొద్దకు ఆత్మ సంబంధంలో రావాలని ఆలోచించట్లేదు. అసలు యాక్చువల్ గా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించవలసిన వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కదా చెప్పాడు. ఆత్మతో ఆరాధించడానికి వచ్చినట్లే వాళ్ళు వచ్చిన దానికే, కానీ అది మర్చిపోయాడు. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అంటే పేరు మాత్రం మేము ఆత్మతో ఆరాధించడానికే వచ్చాము, కానీ ఇక్కడ దాన్ని మర్చిపోయి ఈ సుంకరి వలె కూడా ఉందంటే, సుంకరి అంటే అతని దృష్టిలో ఎంత నీచంగా ఉన్నాడు చూడండి. అవును, యాక్చువల్గా ఎందుకంటే ఈ సుంకరి అనేటువంటి వాడు, మనం లోకా సువార్తలో మనం చూస్తే జక్కయ్య అనేటువంటి అతను కూడా సుంకరి, ఆయన కూడా సుంకరే. ఈ వాస్ ఆల్సో ఏ పబ్లిక్ అండ్ ట్యాక్స్ కలెక్టర్. కానీ ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే, ఈ సుంకరి అంటే వాళ్ళకి ఎందుకు హేళన, ఒక ఏహ్య భావం, ఒక తక్కువ భావం. ఎందుకంటే ప్రవీణ్, వీళ్ళు రోమన్ గవర్నమెంట్ టైంలో కదా ఉన్నారు. అవును, ఆ యెరూషలేం ప్రాంతము, ఆ యూదా ప్రాంతము అంతా కూడా రోమన్ ఎంపరర్ కింద ఉంది కదా. ఈ రోమన్ ఎంపరర్స్ ఏంటి అంటే, ఇప్పుడు మన టోల్ గేట్స్ ఉన్నాయి కదా, టోల్ గేట్స్ లాగా వీళ్ళకు కూడా ఒక కాంట్రాక్ట్ ఇచ్చేస్తారనమాట. నేను సామ్రాజ్యాధినేతను, ఐఎమ్ ద ఎంపరర్, కాబట్టి వీళ్ళందరూ ఈ సుంకపోయి ట్యాక్స్ కలెక్టర్స్ ఏర్పాటు చేసుకొని, నేను మీ రాజును కాబట్టి, నేను మీ ఛత్రపతిని కాబట్టి మీరు నాకు పన్ను ఇవ్వాలని, ఫర్ ఎగ్జాంపుల్ జక్కయ్య లాంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటారు. అంటే దీనికి ఏంటంటే, ఎవరంటే వాళ్ళని తీసుకోరు. ట్యాక్స్ కలెక్టర్ అంటే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ లో కానీ మరొక ట్యాక్స్ విషయంలో ఎవరైనా చదువుకోని వాళ్ళు ఉంటారా? అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కదా. వెల్ ఎడ్యుకేటెడ్ అంటే ఇక్కడ సుంకర్ అనేటువంటి వాడు he might have been a very well educated person. ప్రతి లెక్క తెలియాలి. అంటే he might be a mathematician. అవును, అంటే కాబట్టి చదువుకున్న వ్యక్తి అయి ఉంటాడు, లేకపోతే మ్యాథ్ మీరు చెప్పిన విధంగా లెక్కలు బాగా వేసేటువంటి వాడుగా ఉంటాడు. అంటే చదువుకున్న వ్యక్తి ఇప్పుడు వాళ్ళకు సుంకం గుత్తాదారుడు అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. లిటరల్ గా చెప్పాలంటే ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను. ఎంపరర్ కింద ఉన్నాడు కదా. వీళ్ళకి ఏంటంటే గన్ మ్యాన్స్ ఇచ్చినట్టు డైరెక్ట్ రోమన్ సోల్జర్స్ వీళ్ళు ఎక్కడైతే సుంకం వసూలు చేయడానికి వెళ్తారో వీళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారనమాట. ఆ గుర్రాల మీద వాళ్ళు కూర్చొని, రే మీరు సుంకం కడతారా, లేకపోతే మేము లాక్కొనమాట, లేకపోతే కొరడా దెబ్బలు తింటారా అని ఉంటారు. అంటే వీళ్ళంత సెక్యూర్డ్ పర్సన్స్ అనమాట. వీళ్ళే సామాన్యులు కాదు. అంటే చదువుకున్న వ్యక్తి ఫెడరల్ గవర్నమెంట్ లో ఎంపరర్ కింద ఉన్నటువంటి వాళ్ళు ఇంక డబ్బుకి ఏమన్నా కొదువు అంటే అసలు కొదువు లేదు. వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి అండగా ఉంది.
అండగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆ ఫ్రీడమ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక 150 రూపీస్ ట్యాక్స్ కట్టాలి ఎంపరర్కి అంటే, వీళ్ళు దాన్ని 250 రూపీస్గా చేస్తారు. చేసిన వాళ్ళకి తెలియదు అడగటానికి, వాళ్ళకి తెలియదు కదా. అక్కడేంటి, మేము ఎంపరర్కి మేము ట్యాక్స్ కట్టాలని వీళ్ళు వసూలు చేస్తారు. ఇప్పుడు 150 కట్టాలి కదా, 150 ఏమో 250 అయిపోతుంది. ఆ 150 ఏమో వెళ్ళాల్సింది వెళ్ళిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా 250 కదా కలెక్ట్ చేసింది వీళ్ళు. 250లో 150 ఎంపరర్కి పోతే ఇంకొక 150 ఉంటుంది కదా, అంటే ఇంకొక 100 రూపీస్ ఉంటుంది కదా. అది ఎవరికి వెళ్తుంది? అతని జేబులోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ పరిసేయుడు అంటే ఎంపరర్ కూడా చెప్పేటువంటి అధికారం పరిసేయుడికి ఉంది. ఇక్కడ అతని ఆలోచన ఏంటంటే, అతని గురించి సమస్తం తెలుసు, సొంకరి ఎలా ఉంటాడో తెలుసు. నేను ఎంపరర్ దగ్గర ఉంటాను కాబట్టి వాళ్ళకి చెప్పేటువంటి అధికారం నాకు ఉంది కాబట్టి అతనితో కంపేర్ చేసిన ఎటువంటి వాడిని కాదు అంటున్నాడు. అంటే దేవుడి దగ్గరికి వచ్చి నేను వీనంత అన్యాయస్తుని కాదు దేవా అంటే. అన్యాయస్తుడు అసలు దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడు హృదయ రహస్యాలు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయవలసిన విధానం ఇదా? దేవుని వాక్యాన్ని పరిశీలన చేసేటటువంటి వ్యక్తి ప్రార్థన చూడండి ఎంత బూస్టింగ్ అంటే, ఈజ్ బూస్టింగ్ హిమ్సెల్ఫ్. దేవుని దగ్గర మనం తగ్గించుకోవాల్సినటువంటి స్థలంలో తను హెచ్చించుకుంటున్నాడు. ఒక మాట నాకు గుర్తుకు వస్తుంది, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అదేంటంటే, అయ్యా నువ్వు ప్రార్థన చేయాలంటే నీ ప్రార్థన అంగీకారముగా ఉండాలంటే ఆయన దృష్టికి ఇష్టమే చేయాలి, ఆయన ఆజ్ఞ గైకుంటూ నడవాలన్న. అది ఇక్కడ నేను ఆజ్ఞ గైకుంటున్నానని అక్కడ కింద చెప్తాడు. అక్కడ వారమునకు 2 మారులు ఉపవాసం చేస్తున్నాడు. తర్వాత నా సంపాదన అంతట్లో 10వ వంతు కూడా చెల్లిస్తున్నాడు. తనలో తాను ప్రార్థించుతూ ఉన్నాడంట. ఎలా ప్రార్థన అంటే, ఏమని ప్రార్థన అంటేనే ఇట్స్ ఎ సప్లికేషన్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. అదేంటంటే ఇట్స్ ఏ పిటిషన్. అవును. అది ఎలా అంటే, చేతులు కట్టుకొని ఒక అధికారి దగ్గర ఒక అవసరం ఉన్నటువంటి వ్యక్తి, ఆ నీడీ పర్సన్ ఎలా, అయ్యా నాకు ఫలాన్ని శాంక్షన్ చేయండి, ఫలాన్ని చేయండి అని ఒక అధికారి దగ్గర మనం ఎలా ఉంటున్నామో, ఆత్మ అధికారి అయినటువంటి దేవుని దగ్గర మనము అలా ఉండాలి. అఫ్ కోర్స్ మనం కుమార్తెలమే. అయితే దాసులు ఎంత దాసులం అంటే ఆయన బానిసలం అసలు. అవును. అసలు వీఆర్ చెప్పాలంటే డోలాస్ అనేటువంటి ఒక పదం ఉంది గ్రీక్ లో. దానికి అర్థం ఏంటంటే బానిస అంటే మనం కొన్నాడు. బానిసను కొంటారు. ఇంతకుముందు బానిసలను కొనేవాళ్ళు కదా. అదే యేసుక్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి మనం కొనుక్కున్నాడు రాజ్యంలో. ప్రకటన గ్రంథంలో చెప్తారు 5వ అధ్యాయం, నీ కోసం మనుషులు కొన్నాను. అవును. కాబట్టి మనం అటువంటి వాళ్ళం. కానీ దేవుని దగ్గర నేను నీకు అంటే ఎలా చెప్తానంటే, నేను నీకు దశంభాగం ఇస్తున్నాను అంటే, దేవుడు ఏమన్నా ఈ నిత్య దశంభాగం తీసుకుని నేను మంత్లీ ఈఎంఐ కట్టాలా? దేవుడు చెప్పా ఆజ్ఞ గైకొనమని చెప్పాడు, కానీ నువ్వేం చేస్తానో దేవుడు తెలుసు కదా. లేకపోతే ఈయన చెప్పేది ఎలా ఉందంటే, నేను దశంభాగం ఇస్తాను కాబట్టి నువ్వు రెంట్ కట్టుకో దేవుడా, నువ్వు ఇంటి కరెంట్ బిల్ కట్టుకో, లేకపోతే ఈఎంఐ కట్టుకో అన్నట్టు. అది ఎలా ఉందంటే, నేను ఇస్తున్న విషయం మర్చిపోయావేమో, నేను గుర్తు చేస్తాను. చూసా దేవుడా, నేను నీకు ఇస్తున్నా, నువ్వేమనుకున్నా ఈ శంకర్లా కాదు, ఈ శంకర్ దోచుకుంటున్నాడు, కానీ నేను నీకు ఇస్తున్నాను, మర్చిపోతున్నావేమో చెప్తే దేవుడు చూస్తూ ఉన్నాడు. మన మాటలు బట్టి అర్థమవుతుంది హి ఈస్ బూస్టింగ్ హిమ్సెల్ఫ్ అని. తర్వాత 13వ వచనంలో అయితే శంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తికి ఆయనను నాకు ధైర్యం లేదని లిటరల్గా రొమ్ము కొట్టుకోవడం అంటే ఇట్స్ ఏ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ ఎగనీ. ఎంత ఆ పెయిన్ అండ్ ఎగనీ, ఆ బాధ ఎంత ఉంటుందంటే ఇంకా దాన్ని రివీల్ చేయలేక ఫిజికల్గా రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినని నన్ను కరుణించమని చెప్పాడు. జస్ట్ ఇట్స్ ఏ వన్ వర్డ్ ప్రేయర్, ఒకే ఒక మాట. ఫారిసీస్ ప్రేయర్ వాస్ ఎ లాంగ్ ప్రేయర్. అవును. అయితే ఆ ప్రార్థనలో దేవుడు నా స్థితి నీ దృష్టిలో చాలా గొప్పది అని చెప్పుకోవట్లా. నేను వాడిని కాదు, నేను వీడిని కాదు. దేవుడు చెప్పకుండా ఉంటే దొంగతనం అంటే ఏంటో తెలుసా మనకి? తెలియదు. దేవుడు చెప్పకుండా ఉంటే వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? అసలు ధర్మశాస్త్రం లేనిదే మనకు పాపం అంటే తెలియదు కదా. దేవుడే కదా మనకు తెలియదు. కాబట్టి దేవునికి ఇతను చెప్పడం అయిపోయింది కదా. అవును. ఇక్కడ ఈ ప్రార్థన చూస్తే ఎంత ముచ్చటగా ఉంది. ఇప్పుడు ఆయన ప్రార్థన, దేవా పాపినైన నన్ను కరుణించుము, దేవా పాపినైన నన్ను కరుణించుము అని ఎంతగా తను తాను తగ్గించుకుంటున్నాడంటే, గాడ్ బీ మెర్సిఫుల్ టు మీ యాజ్ ఐఎమ్ ఎ సిన్నర్, గాడ్ బీ మెర్సి. ఇట్ వాజ్ ఎ షార్ట్ ప్రేయర్. అవును. ఈరోజు మనం ఈ చిన్న ప్రార్థన నుంచి ఏమి నేర్చుకుంటున్నామంటే,
దేవుడికి మన పరిస్థితులన్నీ తెలుసు. అయితే మన బలహీనతను దేవునికి చెప్పాలి, మన బలాలను కాదు దేవుడికి చెప్పాల్సింది. దేవుడి సమస్తం తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు. దేవుడి దగ్గరికి ఎందుకు రావాలంటే గాడ్ ఫిల్ మై కప్. దేవా, నా యొక్క గిన్నె ఒట్టి గిన్నెగా ఉంది, నా గిన్నె నింపు దేవా. అయ్యా, నాకు ఈ లోపం ఉంది, ఆ లోపాన్ని సరిదిద్దు తండ్రి. నేను ఈ సమస్య ఉంది, ఈ సమస్యను పరిష్కరిస్తాను అంటే మన ఇక్కడ హీ కేమ్ టు గాడ్ సీకింగ్ ఏ సొల్యూషన్, ఒక పరిష్కారాన్ని ఎదుగుతూ వచ్చాడు. తన జీవితంలో ఒక పాపం అనేది ఉంది, ఆ పాపం చేసి నేను నీకు తక్కువగా ఉన్నానేమో, కానీ నేను అటువంటి దాన్ని బట్టి నేను నీకు దూరంగా ఉన్నానేమో, కరుణించు అని అడిగినప్పుడు దేవుడు వెంటనే 14వ వచనంలో అతని కంటే ఇతను నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. నేను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. వాట్ ఏ గ్రేట్ స్టోరీ దేవుడు మనకి ఇచ్చాడు యేసు ప్రభు గారు. అవునవును, అది మాత్రం వాళ్ళకి అర్థం కాని పరిస్థితి చాలా మంది ఈ రోజుల్లో ఉన్నారు. ఈ రోజుకు ఉన్నారు. బాధాకరం ఏంటంటే ఈ రోజు కూడా క్రైస్తవ లోకంలో ఉన్నారు. అంటే తమను తాము నీతిమంతులుగా చేసుకుంటారు. దే ఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ దర్ సెల్ఫ్ రైచియస్నెస్. ఇంకోటి ఏంటంటే చాలా మంది హుందాగా వస్తే నాకు ఒక కుర్చీ వేస్తారేమో అనేటువంటి విధానంలో, వాళ్ళకంటే నేను ఎక్కువ కాబట్టి నేను అక్కడ కూర్చోవాలి కదా అనే రీతిలో ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే, పక్షపాతం లేని పార్షియాలిటీ విత్ గాడ్. దేవుడికి అందరూ సమానం. కానీ ఈ విషయాన్ని గుర్తించకుండా ఈ రోజు మనుషులు కూడా ఈ రోజులు కూడా ఎలాగ ఆలోచిస్తారంటే, ప్రత్యేకంగా ప్రభు సంఘాల్లో కూడా ఈ విధంగా మేము వి బిలాంగ్ టు ద వన్ ట్రూ చర్చ్, మేము వీఆర్ ద రైట్ చర్చ్, వీఆర్ ద వన్ ట్రూ చర్చ్ అని మేము అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ పరిచయం గొప్పలు చెప్పుకుంటారు, విశ్వాసం మృతము కదా. కాబట్టి ఎంత బాధాకరమైనటువంటి విషయము. అవును, ఎంత బాధాకరమైనటువంటి విషయం. చాలా చాలా దారుణంగా ఉంది ఈరోజు. చాలా. కాబట్టి ఈరోజు మనం ప్రవీణ్, ఈరోజు మన ఇద్దరం ఈరోజు స్టూడియోలో ఈ పాడ్కాస్ట్లో ఈ విషయాన్ని చర్చించడం ఎంతో ఆశీర్వాదకరంగా నేటి మన వ్యూవర్స్కి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే మనం మొహమాటం లేదు, విశ్వాస విషయంలో మనం మొహమాటం లేకుండా ఉండాలి. మనం చెప్పాలి, ఉన్నది చెప్పాలి. కాబట్టి ఈరోజు మనం పరిచయుల లాంటి భక్తి మనకుంటే ఆ భక్తి వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడం, మనం నరకానికి వెళ్తాం. అది దేవుడు చెప్పినటువంటి షూరిటీ. అది అంతే. ఇంకా దాన్ని మార్పు ఉండదు కదా. కాబట్టి ఇక్కడ పాపి అయినటువంటి వాడేమో నీతిమంతుడు అయ్యాడు, దశంభాగం ఇచ్చి ఉపవాసం చేసి దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, అన్యాయం చేయనటువంటి వాడేమో సెల్ఫ్ రైచియస్నెస్ స్థాపించాలనుకున్నాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆయన వాక్యం చెప్పేటువంటి వ్యక్తి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. వెరీ వండర్ఫుల్ పాయింట్ ప్రవీణ్ మీరు చెప్పింది. ఇక్కడ ముఖ్యంగా ఎవరు బోధకుడు, ధర్మశాస్త్ర బోధకుడు, పరిచయుడు. ఈరోజు ఏంటంటే నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఈరోజు మన పోడ్కాస్ట్ లో క్రైస్తవ బోధకులు కూడా వాక్యాన్ని ఉద్బోధించేటువంటి వారు, బోధకులు, స్వార్థికులు, దైవజన్ అందరికి కూడా మనందరికి ఒక పాట ఉంది. అందుకే ఇందాక నేను మెన్షన్ చేశాను రోమర్ 2:21, తనకు తాను బోధించుకో, ఇతరులకు బోధించే నీవు ముందు నీకు నువ్వే బోధించుకోవాలి. కాబట్టి ఒక వచనం నాకు గుర్తొచ్చింది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట, వండర్ఫుల్ స్క్రిప్చర్. ఎజ్రా 7:10లో ఆ ఎజ్రా అనేటువంటి ఆ శాస్త్రి ముందు అంట దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాడంట. అవును, అది తాను అనుసరించి ఒకసారి చదువుదాం దాన్ని. ఎంతో బ్యూటిఫుల్ స్క్రిప్చర్. ఎజ్రా 7:10 ఈజ్ వండర్ఫుల్. అయితే ఇది క్లోజింగ్ స్క్రిప్చర్ చాలా బాగుంది ప్రవీణ్. రియల్లీ చాలా సంతోషంగా ఉంది. భలే మంచి వచనాన్ని నేను జ్ఞాపకం చేశావు. ఫర్ ఎజ్రా హ్యాడ్ ప్రిపేర్డ్ హిస్ హార్ట్ టు సీక్ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ టు డూ ఇట్ అండ్ దెన్ టు టీచ్ ఇన్ ఇజ్రాయెల్ స్టాట్యూట్స్ అండ్ జడ్జిమెంట్స్. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును, ఇజ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొని ముందుగా ధర్మశాస్త్రాన్ని పరిశోధించాడు, తర్వాత నడుచుకున్నాడు, తర్వాత బోధిస్తాడు. రోమర్ 2:21. అసలు నిజంగా ఇతరులకు బోధించే నీవు బోధించుకున్నావా? ఈరోజు ఈ ప్రశ్నతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. సో మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం. దీని తర్వాత మరొక యుగం లేదు. పితరుల యుగం ముగించబడింది, ధర్మశాస్త్రం ముగించబడింది, కృపాయుగం క్రీస్తు యుగంలో మనం ఉన్నాం. ఈ యుగాంతము తర్వాత ఈ లోకము లయమైపోతుంది. మనమందరము కూడా దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యములో
వారసులంగా ఉండాలి అంటే మన జీవితాలు మారాలి, మన వ్యక్తిత్వాలు మారాలి, మన ఆలోచన విధానాలు మారాలి. ఈరోజు మనం అంటే ఆ ట్యాక్స్ కలెక్టరు, ఆ సుంకరి పాపే, కానీ ఆ పాపిలో నుండి దేవుడు మనకు పాఠాన్ని నేర్చుకోండి నేను మనకు చెప్తున్నాను. నీతిమంతుడు ఏంటో విధానంలో ప్రవర్తించాడు అక్కడ. చూసాడా? అతను చేసింది పాపమైన ఆ పాపములో ఎరిగి దాన్ని మార్చుకోవాలని ఆలోచన ఆ కలిగాడు. రెపెంటెన్స్ అతనిలో ఉంది. ఎప్పుడైతే ఆ రెపెంటెన్స్ మనిషి నీతిమంతునిగా మారేటట్టు చేస్తుంది దేవుని దృష్టిలో. అవునవును. కాబట్టి మనందరం కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. లెట్ us నాట్ బోస్ట్. మనల్ని మనం హెచ్చించుకోకుండా మనం హెచ్చించుకుంటే తగ్గింపబడతాం, మనల్ని మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం. జస్ట్ లైక్ ద ట్యాక్స్ కలెక్టర్ పబ్లికన్ వాస్ ఎగ్జాల్టెడ్ బై గాడ్. దేవుని ద్వారా మనం హెచ్చింపబడదాం, దేవుని సన్నిధిలో మనం ఉందాం. ఈ పాడ్కాస్ట్ ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడతాయని నమ్మచ్చు. ఎంతో ఆసక్తితో ఈ యొక్క దేవుని విషయాలను విన్నటువంటి మీకు క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తూ, ప్రవీణ్ చాలా సంతోషం, వందనాలు. చాలా సంతోషం నాకు కూడా. మాకు ఇచ్చారు కాబట్టి ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు మనం భవిష్యత్తులో ఇంకా అనేకమైన డిస్కషన్స్ తీసుకొచ్చి మన క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రిస్టియన్ బ్రదర్హుడ్ని మనం ఎంకరేజ్ చేయాలి. చాలా మందిని ఎంకరేజ్ చేయాలి. దేవుడు మనకు సహాయం చేయను గాక. స్పెషల్ థ్యాంక్స్ టు యూ. నాకు థ్యాంక్ యూ. నేను కూడా మీ అందరికీ వందనాలు.